వ్యాఖ్యలు చేయించారా? ఎందుకంటే రీసెంట్ గా కూడా పవన్ కళ్యాణ్ గారికి కొంత థ్రెడ్డింగ్ వచ్చింది. మొన్న ఏపీలో చూస్తే వాతావరణం చూస్తే విజయవాడలో కూడా చాలా మంది నక్సల్స్ మీద తోటి పవన్ కళ్యాణ్ గారి థ్రెడ్డింగ్ ఉంది అనే అంశం ఆ రోజు మీడియాలో బాగా వచ్చింది. చూస్తే ఆయన ఎవరైనా ప్రేరేపించారనే అంశం కూడా చాలా కీలకం. అంటే కేవలం అతను క్షమాపణ చెప్పారనో, లేకపోతే అతను సారీ చెప్పారనో, లేకపోతే నేను అనుకోకుండా అనేసానో అలా కాకుండా అతన్ని ప్రేరేపించిన వ్యక్తులు ఎవరైనా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక సనాతన ధర్మం మీద అతనుకున్న సిద్ధాంతాల ప్రకారం ఆయన పోరాడుతున్నారు. ఏదైనా ఉంటే మాట్లాడాలి, విమర్శించాలి. ఇప్పుడు సమాజంలో అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి, అందరికీ సోషల్ మీడియా ఉంది. విమర్శించవచ్చు, ప్రశ్నించవచ్చు, అడగచ్చు. కానీ అలాంటి వ్యాఖ్యలు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అతను ఆ రకంగా చేయడం కూడా కరెక్ట్ విధానం కాదు. కేవలం అతనికి కదా, ఆ ఊరికి కూడా, ఆ పాస్టర్కి, ఆ సంస్థ ఏదైతుందో ఆ ట్రస్ట్కి ఇదంతా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. మన జగన్ గారు ఓకే ఇంట్లో కూర్చుని మ్యాచ్ చూసుకోవచ్చు కదా, అక్కడికి వెళ్ళి ఫైనల్ చేయాలా అనే టైప్ లో ఆయన కామెంట్ చేశారు. దాని గురించి అంటే నేను అది చూసినప్పుడు కూడా నాకు కూడా అది ఆమోదయోగంగా అనిపించలేదు. ఎందుకంటే రాష్ట్రంలో పరిస్థితులు కావచ్చు, దేశంలో ఉన్న పరిస్థితులు కావచ్చు, అంతర్జాతీయంగా ఈ అంశాల మీద మన తెలుగు రాష్ట్రాల మీద పడుతున్న అంశం మీద కావచ్చు, ప్రజా అంశాలని పక్కన పెట్టి అతను రిలాక్స్ అవుతున్నాడేమో అన్న ఫీలింగ్ పబ్లిక్ లో బాగా కనెక్ట్ అవుతుంది. ఇలాంటి టైంలో, ఈ టైంలో కాకుండా ఇప్పుడు యుద్ధం జరుగుతుంది, దాని ప్రభావం విశాఖపట్నంలో మొన్న 10 షిఫ్ట్లు వెనక్కి వెళ్ళిపోయి సుమారుగా 10,000 కంటైనర్లు వెనక్కి వచ్చాయి. ఇలాంటి పరిపాలన సంబంధించిన అంశాల మీద ఫోకస్ పెట్టాల్సిన వ్యక్తి ఆయన అలా డైరెక్ట్గా క్రికెట్ వెళ్ళి చూడడం అనేది కూడా నాకు కూడా అలాగే అనిపించింది. అంటే కొంత సమయం ఉంటుంది. ఒక రాజకీయ నాయకుడికి సాధారణంగా చాలా విపరీతంగా ఒత్తుంటుంది. రాజకీయ నాయకుడికి, రాజకీయ విశ్లేషకులకి చాలా ఒత్తిడి ఉంటుంది పొలిటికల్గా. కాబట్టి ఆ ఒత్తిడిలో రిలాక్స్ అవ్వడం కోసం ఆయన వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈ టైంలో వెళ్ళడం అనేది కొంచెం అది ఎఫెక్ట్ పడింది. అంటే ఎఫెక్ట్ అంటే ఇప్పుడు అమిత్ షా గారు లేరు, నారా లోకేష్ గారు లేరు, చాలా మంది బీజేపీ పార్టీస్ కూడా లేరు కదండి. వీళ్ళకుంటే వాళ్ళకు బాగా ఎఫెక్ట్స్ ఉంటాయి కదా. ఉండొచ్చు, కానీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది, ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క వాతావరణం ఉంటుంది. ఒక నియోజకవర్గంలో అవినీతి అంశం పెద్ద ప్రభావం చూపించదు. ఇప్పుడు ఈ గ్యాస్ అంశం కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాలో మారిపోతుంది. సో మనకి స్టేట్కు అమిత్ షా గారికి ఉన్న వాతావరణం, అతనుకున్న పరిస్థితులు వేరు. మన స్టేట్లో ఉన్న సంక్షేమం ఇప్పుడు ఎకనామికల్గా ఏపీకి ఈ యుద్ధ కారణంగా ఎగుమతుల వల్ల 28,000 కోట్లు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే అంత పెద్ద అంశాలు నడుస్తున్నాయి. అలాంటి టైంలో ఆయన వెళ్ళడం అనేది దాని నెగిటివ్గా ఆయన చెప్పడానికి కారణం అది అవుతున్నారు. అది పబ్లిక్లోకి రీచ్ అవ్వడానికి కూడా అదే కారణం. అంటే ఇలాంటి టైంలో కాకుండా నార్మల్ టైంలో పీస్ఫుల్ వాతావరణం ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఎటువంటి సమస్య ఉండదు. ఒక యుద్ధం జరుగుతుంది, దాని ప్రభావం మన తెలుగు రాష్ట్రంలో పడే అవకాశం ఉండదు, ఎకనామికల్గా నష్టం కలిగే అవకాశం ఉండదు. దీని మీద ఫోకస్ పెట్టకుండా అతను రిలాక్స్ అవుతున్నాడేమో అన్న ఫీలింగ్ కలిగేలాగా ఆయన చేసిన వ్యాఖ్యలు చేసిన. అంటే రిలాక్స్ అవుతున్నాను అనేది ఆయన అనుకుంటున్నారు కదండి. బట్ ఆయన చేసే పనులు ఆయన చేస్తున్నారు, మంచి పనులు చేస్తున్నారు. అలాంటి టైంలో వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ఐపీఎల్ వస్తుంది, ఐపీఎల్ కూడా రావచ్చు కదండి మ్యాచ్ చూస్తానికి కూడా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి అపోజిషన్ పార్టీ వాళ్ళు విమర్శించడమే కాకుండా విమర్శించే అంశం ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. ఆ కారణం ఏంటంటే ఇప్పుడు యుద్ధ కారణంగా కొన్ని సంక్షోభ వాతావరణం ఉన్నాయి. కాబట్టి ఇలాంటి టైంలో అతను రిలాక్స్ అవ్వడం కరెక్ట్ కాదేమో అన్న అంశం పబ్లిక్ బలంగా వెళ్ళింది. మిగతా నార్మల్ టైంలో వెళ్తే ఎవరు దాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరు. కొన్ని అంశం ప్రతిపక్షాలు చేసే విమర్శలుగా వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. ఈ అంశం ఎందుకు పబ్లిక్లోకి వెళ్ళిందంటే ప్రస్తుతం ఉన్న వాతావరణం బేస్ చేసి అది పబ్లిక్లోకి వెళ్ళింది. అన్ని విమర్శలు కూడా పబ్లిక్లోకి వెళ్ళవు. ఈ విమర్శ వెళ్ళడానికి ఇదే కారణం.